జై శ్రీకృష్ణ. కృష్ణ చరితము మధుర సుధాభరితము. భగవద్బంధువులారా, జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని దివ్య పాదపద్మములకు అత్యంత భక్తి పారవస్యంతో నమస్కరిస్తూ శ్రీకృష్ణ కరుణామృతంలోని ఒక అద్భుతమైన శ్లోకంతో ఆ బాలకృష్ణుని స్తుతిస్తూ మన కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం. త్వచ్చైశవం త్రిభువనాద్భుతమిత్యవైమి యచ్చాపలం చ మమ వాగవివాదగమ్యం తత్కిం కరోమి విరళన్ మురళీ విలాసముగ్ధం ముఖాంబుజముదీక్షితు మేక్షణాభ్యాం. అంటే, ఓ చిన్ని కృష్ణ, నీ పసితనం అనేది ఎలాంటిదంటే ఈ మూడు లోకాలలో ఉన్న అన్ని ఆశ్చర్యకరమైన వస్తువుల కంటే చాలా ఆశ్చర్యకరమైనది. అన్ని చమత్కారకరమైన వస్తువుల కంటే చాలా చమత్కారమైనది. మరి అటువంటి వాడివైన నీ మీద నాకు గల భక్తి ఎంత తీవ్రమైందో నీకు నాకు మాత్రమే తెలుసు. మురళీగానపు మాధుర్యానికి విలాసాలకి ఆశ్రయమై ఉన్న తామర పువ్వులాగా అందంగా ఉండే నీ ముఖశోభని జాగ్రత్తావస్థలో కాకపోయినా మూర్ఛాస్థితిలో కానీ స్వప్నావస్థలో కానీ దర్శించాలంటే ఏమి చేయాలో చెప్పు కృష్ణ. ఆ విధంగా నన్ను మనసారా అనుగ్రహించు తండ్రి అని అర్థం. పై శ్లోకంలో బాలకృష్ణుని ముఖారవిందాన్ని చూడాలనే కవి యొక్క ఆసక్తి, ఆర్ద్రత చూశారు కదా. కళ్ళు తిప్పుకోలేనటువంటి సౌందర్యం ఆ శ్రీకృష్ణ పరమాత్మది. సరే, కృష్ణాష్టమి సందర్భంగా బాలకృష్ణ లీలలో భాగంగా పోయిన 2 వారాల్లో మనం పూతన శకటాసుర, తృణావర్త మొదలైన దుష్ట రాక్షసుల సంహారం, ఇంకా శ్రీకృష్ణ జన్మ రహస్యం గురించిన కొన్ని విశేషాలు చూసాం. మరి ఈరోజు అంశం ఏమిటంటే చిన్ని కృష్ణుని బాల్య క్రీడాభివర్ణన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. శ్రీకృష్ణ బలరాములకి వారి కులగురువైన గర్గమహాముని వారు వారికి నామకరణం చేశారు. ముద్దు ముద్దు మాటలతో చిలుక పలుకులు పలకడం మొదలుపెట్టారు. బలరామకృష్ణుల బాల్యక్రీడలు ఎంతో ముచ్చటగా ఉంటాయి. ఆ చిన్ని కన్నయ్య వన్నెలు చూచి గోపకన్యలు అన్యచింతలు మానేశారు. నిజంగా ఎంతటి ధన్యజీవులో కదా వారు. నిజానికి శ్రీకృష్ణుని బాల్యము, శైశవ క్రీడలు చాలామందికి నచ్చుతాయి. ఆ బాల్యక్రీడల్లో తెలిసి తెలియకుండానే ఆయన దుష్టశిక్షణ చేసిన విధానం అందరి మనసుల్ని కట్టిపడేస్తుంది. మన్ను తిన్న చిన్నవాడిలా, వెన్న దొంగగా గోకులాన్ని పావనం చేసే చిన్ని కృష్ణుడంటే అందరికీ చెప్పలేని తాదాత్మ్యం కలుగుతుంది. ఇదే కృష్ణుని బాల్యంలో ఉన్న అందం. గోకులంలోని వారంతా వాటిని వీక్షిస్తూ సంబరపడుతున్నారట. ఇంకా వృక్ష సమూహం అంతా వారి బాల్యక్రీడలు చూసి ఇక త్వరలోనే వారికి మేలు జరగబోతుందని చాలా సంతోషిస్తారు. వచ్చిరాని ముద్దు మాటల ముచ్చట్లు విని తమ తనువులు మరిచిపోతున్నారట. ఏది నాన్నలు నాట్యమాడండి అని ఇందువదనలు అంటే గోపికలు అంటే చాలు వెంటనే కందువ చతురతతో చేతులు కాళ్ళు వయ్యారంగా ఊపుతూ అందంగా విన్యాసం చేస్తుంటారు. వారిని చూచే కొద్దీ గోకులంలోని వారందరికీ తన్మయత్వం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువే బాలకృష్ణుడి అవతారంలో తన లీలలు చూపిస్తున్నాడు. ఇతర బాలంతా చిన్ని కృష్ణుణ్ణి తమ నాయకుణ్ణి చేసేశారు. అల్లరి చేయవద్దని తల్లి యశోదమ్మ బెదిరిస్తే చిన్ని కృష్ణుడు వెంటనే అలుకని అభినయిస్తూ మెల్లిగా దూరంగా వెళ్ళి గోపికల ఇండ్లలో వెన్నమీగడలు తిని తన ఇంటికి వచ్చి ఏమీ తెలియని వాడిలాగా మళ్ళీ తల్లి దగ్గరికి చేరి అన్నం పెట్టమ్మా అనేవాడు. బాలకృష్ణుడి అల్లరిని భరించలేక గోపకాంతలు సహనం కోల్పోయి యశోద దగ్గరికి వచ్చి మొరపెట్టుకునేవారు. వారు ఇంకా బాల్యం నుంచి అప్పుడప్పుడే శైశవ దశలోకి అడుగు పెడుతున్నారు. బలరామకృష్ణుల క్రీడాభిరామం అంతా గోపాలసుతలకు చాలా మధురంగా తోచేది. ఆ మాధుర్యాలు మరగి గోపికలు ఇంటిని ఒంటిని మనసు కంటిన అన్ని బంధాలను మరిచి ఆ చంటివారి ఆటల్ని మక్కువతో వాటిని కంటూ
పరవశించిపోయేవారట. ఇక్కడ సుఖమహర్షి అంటున్నాడు, భజతే తాదృశి క్రీడాయా శ్రుత్వా తత్పరో భవేత్. అంటే ఎట్టి క్రీడలను చూసి భక్తుడు పారవస్యాన్ని పొంది జ్ఞాని అవుతున్నాడో భగవంతుడు అట్టి క్రీడాలీలలతో కనువిందు చేస్తున్నాడట. ఆహా! అంటే భక్తుడు ఆ క్రీడాభిరామాన్ని కన్న తర్వాత తాను ప్రపంచ విస్మరణం, పరమాత్ముని అనుస్మరణం చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు ఆ రకంగా అనుగ్రహిస్తున్నాడు. ఒకనాడు ముద్దుల కొడుకు కన్నయ్య వద్దు వద్దంటున్నా వినకుండా తిన్నగా వెళ్ళి ఒక ఎద్దు కొమ్ములు పట్టుకున్నాడు. ఆ చిన్ని బంగారుని అది ఎక్కడ పొడుస్తుందో అని యశోదకు కంగారు. మరి భవిష్యత్తులో వృషభాసురుణ్ణి మట్టుపెట్టడానికి చేసే అభ్యాసమేమో ఇది అనిపిస్తుంది. అభ్యాసేను కౌంతేర్య వైరాగ్యేణ గృహ్యతే అని అన్నాడు కదా గీతలో. అంటే అభ్యాసం చేత మరియు వైరాగ్యం చేత మనసుని నిగ్రహించవచ్చు కదా. అలా రామకృష్ణులు ఇద్దరూ పసితనంలో క్రమంగా మోకాళ్లపై చేతులు పూని గట్టిగా పట్టుకొని నెమ్మదిగా లేచి నిలబడుతున్నారు. తూలుతారు, మళ్ళా నిలబడతారు, అటు ఇటు నడుస్తారు, ఆవుదూడల తోకలు పట్టుకుంటారు. అవి పరిగెడుతుంటే ఆ తోకలు వదిలిపెట్టలేక వాటి వెనుక పరిగెత్తుతుంటారు. గోవల్లబుడ నేను గోవుల మీరని వడి రంకెవైచు వంగియాడు రాజనే భటులు మీరలు రెండు రండని ప్రాభవమ్మున పెక్కు పనులు పనుచు నే తస్కరుండ మీరింటి వారని నిద్రబుచ్చి సొమ్ములు కొనిపోయిడాగు నే సూత్రధారి మీరందరూ బహురూపులని చలంగుచు నాటలాడబెట్టు మూలరురుకుచు డాగిలి మూతలాడు నుయ్యలల నూగు జేబంతు నొలవైచు జారజోరుల జాల నిగుడు సౌరి బాలురతో నాడు సమయమందు. అంటే మీరంటే ఆవులు, నేను గోవల్లభుడను అంటే ఆబోతిని అంటూ వంగి వంగి రంకె వేస్తాడు. నేను రాజును, మీరు భటులు అంటూ వాల్లభ్యం అంటే ఆధిపత్యం చూపుతూ వారి చేత ఎన్నో పనులు చేస్తుంటాడు. నేను దొంగను, మీరు ఇంటి యజమానులు అంటూ వారి కంటి మీద నిద్ర తెప్పించి వారి సొమ్ములను అపహరించి పారిపోయి దాక్కుంటాడు. మీరు వివిధ పాత్రధారులు, నేను సూత్రధారిని అంటూ వారందరిచే అనేక వేషాలు వేసి ఆడించేవాడు. తాను మారుమూలల్లో దూరుతూ వారితో దాగుడు మూతలు ఆడించేవాడు. ఉయ్యల్లూగేవాడు, చేబంతులు ఎగరేసేవాడు. జారుడుగా చోరుడుగా నటిస్తూ వారి ముందు అవ్వారి అంటే నిరంకుశంగా పలు పోకడలు పోయేవాడు. తడవాడిరి బలకృష్ణులు తడవాడిరి వారి యూచి తగరంభాదుల్ తడవారి రరులు భయమున తడవాడిరి మంతనముల తపస్సులు వేట్కన్. బలరామకృష్ణుల క్రీడా విన్యాసాలు చూసి రంభా మొదలైన అప్సరసలు ఆకాశంలో ఆనందంగా నాట్యమాడుతున్నారు. మనిషిలో ఉండే అరిషడ్వర్గం అనే శత్రువులు భయంతో తడబడ్డాయట. ఋషులు లోకానికి మంచి జరగబోతుందనే సంతోషంతో రహస్యంగా ముచ్చట్లలో మునిగిపోయారు. అలా రామకృష్ణుడు వారి క్రీడల్లో భాగంగా నేలపై ప్రాకుతూ మెల్లగా తలెత్తి ఆడుకుంటూ ఉంటే ఆదిశేషుడు తన పడగలెత్తి ఆడుతున్నట్లు కనిపిస్తున్నాడు. ఒంటి నిండా మట్టి పూసుకొని ఏనుగు గున్నల్లాగా గోచరిస్తున్నారట. వారి లీలలు వీక్షిస్తున్న రేపల్లెవాసులకు తన్మయత్వం కలుగుతోంది. చూడని వారాలనెప్పుడు చూడక లోకములు మూడు చూపుల దిరుగం చూడక నేర్చిన బాలక చూడామని జనుల నెరిగి చూడగ నేర్చెన్. ఊర్ధ్వ అదో భూలోకాలు మూటిని తన కనుసన్నంలో నడిపే ఆ శ్రీహరి భక్తి లేక తనని లెక్క చేయని వారి ఎడ దయచూపడు. అట్టి శ్రీహరి శైశవ శ్రేష్ఠుడైన కృష్ణుడిగా కళ్ళు తిప్పుతూ చుట్టుపక్కల వారిని చూసి గుర్తుపట్టనారంభించాడట. నగవుల నవిద్య పోడిమి నగుబాటుగా జేయ నేర్చు నగవరి ఎంతన్ నగుమొగముతోడ మెల్లన నగుమొగముల సతుల చూచి నగ నేర్చెనృపా. బాలకృష్ణుడు చిరునవ్వు నవ్వితే జన్మజన్మల యొక్క దట్టమైన అజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కాని లౌకిక విద్యలు ఏవైనా కావచ్చు ఒక్క పెట్టున నవ్వుల పాలైపోయి అంటే నశించిపోయి జ్ఞానం కలుగుతుంది. అట్టి లోకాంతరంగుడు అయిన బాలకృష్ణుడు శ్రీకాంతుడు వింత బాలకుడే తనను చూసి నవ్వే గోపకాంతలను చూసి రవ్వంతా నవ్వడం నేర్చాడట. మరి మాధవుడు మందహాసం చేస్తే ఏదో మాయ చేస్తాడని అర్థం కదా. అందుకే ప్రసన్నవదనం ధ్యాయేత్ అంటే కృష్ణుని నగుమోమును ముదామోదంతో సదా స్మరించాలి. ఆ బాలకృష్ణుని మందహాసం శోకార్థ శోషణం అంటే శోకాలను ఎండగట్టేది. అవ్వల నెరుగక మువ్వరికున్ అవ్వల వెలుగొందు పరముడర్భకుడై యా ఎవ్వలకు సంతసంబుగ నవ్వా ఎవ్వా ఎనంగన్ అల్లన నేర్చెన్.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు త్రిమూర్తులకు అనగా సత్వరజ తమోగుణాలకు అతీతంగా విరాజిల్లే శ్రీమన్నారాయణుడు జన్మం లేనివాడు. అటువంటి పరమపురుషుడు యశోదమ్మకు గారాల పట్టి ఆనందం కలిగిస్తూ అమ్మా అమ్మా అని పిలవడం నేర్చుకుంటున్నాడు. అంటే ఆత్మావై పుత్రానామాసీత్ అని శృతి కనుక జగత్తునకు మాతృస్థానమైన తానే పుత్రరూపమై జన్మించి అమ్మా అమ్మా అనసాగాడు. శ్రీకృష్ణ పరమాత్మకు గర్భవాసం లేదని కృష్ణావతారంలో ఉంది కదా, అలానే శ్రీరాముడికి మరణం లేదు అంటే ప్రాయోపవేశం చేశాడు. దీన్ని బట్టి శ్రీకృష్ణుడికి జన్మ లేదు కానీ నిర్యాణం ఉంది. మరి శ్రీరాముడికి జన్మ ఉంది కానీ నిర్యాణం లేదు అని పండితుల వాచ. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అనగా విష్ణుమూర్తి సహస్రాక్షుడు, సహస్రశీర్షుడు, సహస్రపాదుడు. ఇక్కడ సహస్రం అంటే వేయనే కాదు, అనంతమని గ్రహించాలి. వామనావతారంలో బలిచక్రవర్తిని 3 అడుగులు అడిగి 2 అడుగుల్లో భూమిని ఆకాశాన్ని ఆవరించి 3వ దానితో దాతృత్వ అహంకారాన్ని రూపుమాపినట్టి పరమాత్మ ఇలా శ్రీకృష్ణ బాలకుడై తప్పటడుగులు వేయనారంభించాడు. ఆయన అడుగులు వేయడం చూసి దుష్టుల కాళ్ల కీళ్లు జారిపోయాయట. అధమ బుద్ధులు నేలపై పడి అణిగిపోయారట. చివరగా శ్రీకృష్ణుడు వసుదేవనందనుడు కాబట్టి వాసుదేవుడయ్యాడు కదా. అసలు వాసుదేవ అనే శబ్దం ఎంతో మధురమైనది. వాసుదేవ శబ్దాన్ని గురించి సంజయుడు ధృతరాష్ట్రుడితో మహాభారతంలో ఇలా అంటాడు: శ్వాసనాత్ సర్వభూతానాం వసుత్వాత్ దేవయోని వాసుదేవ సతో వేద్యో భురత్వాత్ విష్ణురుచ్యతే. అంటే సమస్త ప్రాణులకు నివాస స్థానం ఆయనే అవడం వలన, దేవతలందరూ ఆయనలోనే నివసించడం వలన వాసుదేవ అనే నామం సార్థకమైనది అని అర్థం. వసుదేవుడు పుత్రుడు కాబట్టి వాసుదేవుడు మాత్రమే కాదు అని అర్థం. ఈ విధంగా ఆ శ్రీకృష్ణుని లీలలను, వైభవాలను, ఆయన తత్వాన్ని మనం లేశమాత్రమైనా తెలుసుకున్నందుకు భక్తవత్సలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష వీక్షణములు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చే వారం దాకా మనసు నిండా నింపుకొని ఆయన్ని స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.